గ్రామం ఎన్నాళ్ళైనా 50 ఏళ్ళు అనుకోండి, 50 ఏళ్ల క్రితం మొదలుపెట్టినటువంటి గ్రామస్తులు కూడా ఉండకపోవచ్చు. 50 ఏళ్ల క్రితం ఒక ఎదిగినటువంటి ఇల్లులు ఇవాళ ఇంత జీవితం వచ్చేవాళ్ళు లేదు. ఏదో మా మామూలు పూజ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు బ్రహ్మాండం గౌరవిస్తున్నారు. సృష్టి స్థితి విలాసం మనకు అర్థం కావు. అందుకని మన పని మనం చేసుకుంటూ పోతా ఉంటే జరగాల్సింది జరుగుతూ ఉంటుంది అని చెప్పి మనకు మార్పులంతా సూచిస్తా ఉన్నాం. ఆ జ్ఞానాన్ని అందుకోవాలి, భక్తిని పెంపొందించుకోవాలి. నిజమైనటువంటి భక్తికి ఆర్తితో, ఆ యొక్క జిజ్ఞాసతో, శ్రద్ధాభక్తితో మనం ఇవన్నీ చేసుకోగలిగితే మనకు అర్థం కాని శక్తి ఏదో ఉంది. ఆ శక్తి కనకదుర్గా అమ్మవారు, పార్వతీదేవి అని మనకు అనేక రకమైనటువంటి అమ్మవారి పేరుని ఇవన్నీ మనం పెట్టడం జరిగింది. అట్లాంటి అమ్మవారి పేరుని మనం అర్థం చేసుకొని నడుచుకోగలిగితే మన జీవితాలు కూడా చాలా బాగుంటాయని మరి మహాత్ములు అందరూ మనకు అందించినటువంటి సందేశం. ఇక మనకి ఏదైనా మనకి కుటుంబంలో ఏదైనా జరగాల్సిన ఒక చిన్న చిన్న ఏమైనా అవసరాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయనుకోండి, జరుగుతూ ఉంటే ఆర్థిక నష్టాలు ఏమైనా వస్తాయి అనుకోండి, మనం ఏం చేస్తాం సహజంగా ఏమై ఉంటుందంటే దీనికని చెప్పి ఏ వాస్తవాల దగ్గరతో ఏ మంత్రగాల దగ్గరతో పనిచేస్తూ ఉంటాం. అట్లా పోతూ ఉంటుంది మన మనసు సహజత్వం. కానీ మార్పులు చెప్పే మాట ఎవరు నీకు అవసరం లేదు, నువ్వు నిజమైనటువంటి ఆరాధకుడుగా మారి మనకు చక్కగా మన మన శివుడు ఉన్నాడు. ఇక్కడికి అసలు ఎక్కడి నుంచో వస్తాం. అంత వెలుగు ఆయన దగ్గర ఉన్నది. ఆ పీఠం కానీ ఆ గొప్పతనం కానీ ఆయన ఎంత గొప్పకుంటాడో శివుడు. మేము కూడా 2 సార్లు టైం వచ్చిపోయాం. ఎంతోమంది వచ్చిపోతాము. చక్కగా సామారాలు పోయి స్వామివారిని ఆరాధన చేసుకొని బ్రహ్మాండంగా చేసుకుంటే బ్రహ్మాండంగా మనమే అవుతాం. అంతేకాదు మనం ఏమనుకుంటామంటే మన లోపాలు చూసుకో. మనం ఎల్లప్పుడూ బుద్ధి మారకుండా నువ్వు బయట నువ్వు మారదు. ఎందుకంటే నీ బుద్ధి మారింది అనుకో, నీ ప్రవర్తన మారింది. అంటే నువ్వు ఆలోచించే పద్ధతి మారింది, మాట్లాడే పద్ధతి మారింది, ఆచరించే పద్ధతులు మారింది. ఎప్పుడైతే నీ ప్రవర్తన మారిందో దాని ఫలితాలు కూడా మారింది. మనకి పరిస్థితులు బాగలేవు అనుకోండి, మనకు వాతావరణం అనుకూలించట్లేదు, ఏం చేసినా దండ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? నెలకొండ మౌనంగా ఉండాలి, ఖర్చులు తగ్గించుకోవాలి, మునగంట సంతృప్తిగా బతకాలి. ఏం లేదు, అంతా శరణాగతిలో ఉండాలి. మనకి అప్పుడు జీవితం కొన్నాటికి సెట్ అవుతుంది. ఇట్లా మనం చేసుకోవడం కోసమే మనకి యొక్క భక్తి యొక్క కర్మ కార్యక్రమాలు మనకి ఎన్నో అందించారు. ఇట్లాంటి విధానం అంతా కూడా మనం చేసుకోగలిగితే ఎంతో బాగుంటుంది. ఈరోజు అమ్మవారి యొక్క వైభవం మరి బ్రహ్మాండంగా ఏమీ లేదే మనందరం చేయగలుగుతున్నారా? ఎంతో మంది భక్తులు లక్షలు ఖర్చు పెడతారు, కోట్లు ఖర్చు పెడతామని. ఎందుకు పెడుతున్నారు? ఏమి లేకుండా పెడతారా? అమ్మవారి శక్తి చూడండి. మనకి మన ఆరాధన, మన యొక్క హిందూ సిద్ధాంతం, భారతీయ తత్వం మనకి ఎంత గొప్పగా ఉన్నదో ప్రతిదీ ఎలా ఉన్నది, ఇందులో ఏమున్నది? అప్పుడు ఆ చెట్టు ఆ సాగిన ప్రకృతిలో పుట్టింది, కింద ఉన్నటువంటి మట్టి సాగిన ప్రకృతి స్వరూపం. అయినా మనం దాన్ని అమ్మవారికి ఆరాధిస్తాం. కానీ 9 రోజులు పూజలు చేస్తాం, తర్వాత చెప్పి మళ్ళీ ఎదురవ్వాలి. అందులో ఉన్న రహస్యం ఏమిటి? మనం అంతకు ముందు లేము, కానీ మధ్యలో వచ్చాం. రకరకాల మరి అలంకారాలతో బ్రహ్మాండంగా జీవితం 50 నుంచి 100 ఏళ్ళ దాకా ఎంతో వైభవంగా నడుస్తాం, నడిపిస్తాం, ఆనందపడతాం. కానీ తర్వాత మన జీవితం కూడా ముగిసిపోయాం. అంటే ఇందులో ఉన్నటువంటి తత్వం మనకి ఏం చెబుతున్నది? అబ్బాయి, ఇందులో మన జీవితం అంతా పొందుపరచబడింది. నేను వినాయకుడి పండుగ తీసుకోండి, ఈ పండుగ తీసుకోండి, ఏ పండుగలైనా మన పండుగలన్నీ ప్రకృతిబద్ధంగా ఉంటాయి, శాస్త్రీయబద్ధంగా ఉంటాయి. అందులో మూఢంగా ఉన్నటువంటిది, కానీ మూఢత్వం ఉండదు. ఇప్పుడు ఈ పండుగ తీసుకుంటే అమ్మవారి 9 రోజులు మనం ఎంతో వైభవంగా అలంకారాలు రకరకాలుగా చేసాం, ప్రసాదాలు పెట్టాం, ఎంత ఆరాధన గొప్ప ఆరాధన చేస్తాం. కానీ 9వ రోజు బాగా అలంకరించి తెచ్చిపోయి నిమజ్జనం చేస్తే ఏమైంది? అమ్మవారు లేదు. 4 రోజుల క్రితం అమ్మవారు లేదు, ఇక 5 రోజుల తర్వాత అమ్మవారు లేదు. అంటే ఏమిటి? ఆరాధన ఎలా మనకి ఏం చెబుతుంది సందేశం అంటే, అబ్బాయి నువ్వు అంతకు ముందు లేవు, 25 ఏళ్ల ముందు నువ్వు లేవు, ఇప్పుడు వచ్చి నువ్వు ఇక 50 తర్వాత నువ్వు ఉండవు. కానీ మధ్యలో ఉన్నటువంటిది ఉందే, అదే జీవితం, ఇదే అమ్మవారు. అమ్మవారికి మన కథకి అంత లింక్. మన కథలు మన అన్నీ కూడా ప్రకృతిబద్ధంగా ఏకత్వంలో భిన్నత్వం ఏకత్వాన్ని ఎట్లా దర్శించాలో అనేటువంటిది మనం చూడటానికి ఎట్లుంది. ఏదో తమిళ చెట్టు ఎమ్మ చెట్టు పెట్టుకొని పూజిస్తుంది, ఏముంది అందులో? వాడికి అర్థం కాదు, వాడికి ఏం తెలుస్తుంది అందులో ఉన్న రహస్యం? అవి మనకు తెలుసు ఆ రహస్యాలు. తెలిసినా మాలో అంటోళ్ళని చేసేది అదే, తెలియకుండా మనందరం చేసేది అదే. కానీ ఎంత గొప్ప ఆరాధన! ప్రకృతి ఆరాధన. సృష్టి మొత్తం మన అమ్మవారిని గుర్తుగా పెట్టుకున్నాం. కానీ మన ఆరాధన అంతా కూడా ప్రకృతిబద్ధంగా పంచభూతాత్మకంగా మనం ఇవాళ ఒక చిన్న బోరేయాలన్నా కూడా గుళ్ళకి ఎక్కడ వచ్చుకుంటుందని చెప్పి కొత్తలేకుండా దండం పెట్టి మన పని ప్రారంభం. ఎంత గొప్ప ఉంటుంది ఆరాధన అంటే ప్రతి దాని పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం. మన తల్లి తండ్రి మన కోసం ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి ఎన్ని ఇబ్బందులు పడతారు. అందరూ తల్లిదండ్రులు అంతే.
వారి పట్ల మనం ఆరాధన భావన, కృతజ్ఞత భావన, వారికి ఏమైనా రేపు కాళ్ళు చేతులు పని చేయకపోతే మనం చేతులు పని చేయాలి, వారికి ఆర్థిక ఇబ్బంది అయితే మనం సాయం చేయాలి. ఇట్లా వారి జీవితం మొత్తం మనం వాటిని చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఇట్లా ఈ ఆరాధనలన్నీ కూడా ప్రకృతి పరంగా ఏమి చెప్పినా ఏమి శాసించినా అవన్నీ కూడా మనుషుల్ని మనలో ఉన్నటువంటి భక్తి జ్ఞానం వైపు తీసుకుపోయి, జ్ఞానం మళ్ళీ సత్కర్మల వైపు తీసుకొచ్చి ఆ జ్ఞానం ద్వారా మనిషి వారి యొక్క జీవితం అంటే నువ్వు ఎట్లా పుట్టావు, ఎట్లా పెరిగావు, దీనన్నింటికి ఆధారమైనది ఏమిటి అని చెప్పి దాన్ని తెలుసుకోవటమే మానవ జన్మ శత్రువేద పురుషార్థములు. మనకి ధర్మం చాలా ప్రధానంగా పెట్టడం జరిగింది. ఈ శత్రువేద పురుషార్థాన్ని సాధించడమే ఈ యొక్క అమ్మవారి ఆరాధనైనా అయ్యవారి ఆరాధనైనా అసలు మన గ్రంథాలని చెప్పేది మానవుడి యొక్క శత్రువేద పురుషార్థాన్ని సాధించాలయ్యా అంటే ఏమిటి? ధర్మం అనేది మనకు అంత ప్రధానమైనది. ఈ ఒక్కొక్క పాత్రకు ఒక ధర్మం ఉండదు. తల్లిగా నువ్వు ఏం చేయాలో చేయాలి. తల్లి పాత్ర చేయలేదంటే ఆ పాత్ర చేయలేదు. తల్లిగా సక్రమం పెరుగు పట్ట సరిగ్గా లేదయ్యా, భారీగా నువ్వు ఏం చేయాలి, ఎలా చేయాలి, అలా ఉండాలి. ఆ పాత్ర అంత గొప్పగా ఉండదు. అట్లా కొడుకుగా, విద్యార్థిగా, పెద్దవాడిగా, పెళ్ళైన వాడిగా ఇట్లా అనేక సమయం సందర్భాన్ని బట్టి బృందా పాట పాడటం అని ఏమనుకోవడం, ఆ పాట వైరాగ్యానికి సంబంధించింది. అదే ఒక ఆశ్రమంలో పాడితే అద్భుతమైన తప్పేవాడు. ఇక్కడ అంటే ఇక్కడ అమ్మవారి స్థుతి ఉంటే బాగుంటుంది అనేటువంటి నామం ఏమైంది, అమ్మవారికి సంబంధించినటువంటిది పాడితే ఆనందంగా ఉంది అంటే అది ధర్మం. అట్లా మనం ఈ ధర్మాలన్నీ తెలుసుకోవాలి. ఇవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఇవన్నీ తెలుసుకొని ధర్మాలకు తగ్గట్టుగా మనం నడుచుకోగలిగితే అద్భుతం. ధర్మం అనేది అంత గొప్పది. మనం ధర్మం ద్వారా నువ్వు ఏమి చేసినా అది నీకు పుణ్యకార్యాన్ని చేసుకోవచ్చు. అందుకే ధర్మాన్ని కాపాడండి, ధర్మాన్ని రక్షించండి. అది మనం కాపాడుతుందంటే అర్థం ఏమిటి? ధర్మం అంటే ఏమిటి? ధర్మం అని అందరూ చూస్తూ ఉంటే ధర్మం అంటే ఏంటి అంటే ధర్మం అంటే ధరించుట, అంటే అనుష్ఠించుట, అంటే ఆచరించుట. అంటే ఏం ఆచరించాలి? ఇప్పుడు నేను గురువు స్థానంలో కూర్చున్నాను, దానికి తగ్గట్టు నా ప్రవర్తన, నా మాట, నా ఆలోచన, నా చూపు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటే అద్భుతం. లేదు నువ్వు గురువుగా కూర్చున్నావు, గురువుగా కాకుండా ఇంకొక రకం ఆలోచన, ఇంకొక రకమైన పదజాలాలు ఏది పడితే అది ప్రయోగించామనుకోండి, ఆ స్థానాన్ని కోల్పోవాలి. ఇట్లా మన భారతదేశంలో గురుతత్వం అనేది అంత గొప్పది. ఒక రకంగా దైవానికి ప్రతినిధి గురువు. అట్లాంటి పాత్రలన్నీ కూడా చాలా అదో స్థానానికి కిందకి దిగిపోతా ఉన్నాయి. కారణం ఏమిటి? ఆ పాత్రలన్నీ కూడా దెబ్బతింటానికి కారణం ఏమిటి? ఎవరిని పడితే వాడికి జ్ఞానం లేదు, భక్తి తెలియదు, సమాజం పట్ల బాధ్యత లేదు, దైవం పట్ల అవగాహన లేదు, ఏదో అనుకోకుండా గురువైపోతుంది. గురువైపోయి ఏం చేస్తాము? ఇట్లాంటివన్నీ కూడా లోపాలు. ఇప్పుడు మన పాస్టర్స్ అంతా అంటే వాళ్ళు పట్టుకొట్టు కోసం చక్కగా అందరూ 10 తయారు చేసుకుంటాడు. ఒక పాస్టర్ చక్కగా వాడికి ఏందో తెలిసి చెప్పుకుంటూ పోతా ఉంటాడు. చక్కగా ఏం చెబుతుంది ఆ 10 మంది, ఆ 10 కుటుంబాలనే బతుకుతా ఉంటాడు. ఏం తెలుసు నీకు దైవం గురించి? అని తెలుసా? దైవం ఒక్కడే చూసి ఎక్కడున్నదో చెప్పగలరా? దైవం ఒక్కడైతే ఏంటి? మనం చదువుతున్నాం. భారతదేశం చెప్పేది ఏంటంటే దైవం ఒక్కటే, అది అంతటా ఉన్నది, అందరిలో ఉన్నది, నీవై ఉన్నావు అనేది మన వేదం దగ్గర నుంచి నాలాంటి వాడు కూడా అదే చూడటం వల్ల మనం అదే ఆచరి. మనం చెప్పిందే మనం చేస్తాం. అంతటా ఉండటానికి అర్థం ఏమిటి? హిందూ అందం లేదయా, సందేహం లేదు, అన్నింటిలో అందం ఉన్నాడంటే అర్థం ఏంటంటే ఈ చెట్టులో ఉన్నాడు, ఈ పుట్లో ఉన్నాడు, రాయిలో ఉన్నాడు, రప్పులో ఉన్నాడు, మనిషిలో ఉన్నాడు, సీమలో ఉన్నాడు, దోమలో ఉన్నాడు, మనం దైవం. ఆ దైవాన్ని మనం చూడగలిగితే మన విగ్రహారాధనలో ఉన్నటువంటి గొప్పతనాలు ఇవన్నీ కూడా విగ్రహారాధన అంటే ఏమిటి? మన విగ్రహారాధన చాలా మూఢంగా కనబడుతుంటుంది మనకి, కానీ విగ్రహారాధనలో ఉన్న గొప్పతనం అంత గొప్పగా ఉంటుంది. విగ్రహం అంటే ఏంటి? అసలు అదేం లేదు, కానీ మనం గుడిగా తయారు చేసాం. ఎట్లా దేవుడిని ఎక్కడ? ఇప్పుడు రామాలయం, రాముడు ఎక్కడి నుంచి వచ్చిండు? రాముడు మనం తయారు చేసింది. రాముడు మనం తయారు చేస్తే మనం రాముడు తయారు చేసాం. అలా రాముడు తయారు చేయడం అంటే ఏమిటి? అదొక రాయి. కానీ రాయిలో విగ్రహం ఎట్లా ఉంటుంది అంటే శిల్పికి తెలుసు దాన్ని ఎట్లా చేయాలో. చుట్టూ ఉన్నటువంటి పెంకులను తీసేసి లోపల ఉన్నటువంటి స్వామిని బయటకు తీసుకొచ్చాం. కానీ మన సాధన విగ్రహారాధన ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఇప్పుడు మనకు అంతకుముందు ఏమీ లేదు, కానీ ఒక బండ, మామూలు బండ అది అంతకుముందు అక్కడ బడి ఉంటుంది, పట్టించుకోము. శిల్పి వచ్చాడు, ఏమంటే ఇందులో ఆంజనేయ స్వామి అని చెప్తుంది. ఆంజనేయ స్వామి అంటే ఏందనుకుంటాం, ఆయన ఏం చేస్తాడు? ఆంజనేయ స్వామి అంటే కొత్తగా ఆంజనేయ స్వామిని బయటకు తీసుకొచ్చి బండలో పెట్టడు. బండలో స్వామి ముఖాన్ని ఆయన మనసులో ఊహించి ఆ చుట్టూ ఉన్నటువంటి పెంకులని తీసేస్తే స్వామి బయటపడతాడు. అట్లాగే మనం తయారు కావడం ఏంటి? ఈ ఆధ్యాత్మిక విధానంలో సాధన ఏంటంటే భక్తి జాగృతిగా చేసుకునే పద్ధతులు, సాంప్రదాయాలు, మన సంస్కృతి, ఆ విధానాలు వేరు.
కానీ ఆధ్యాత్మిక సాధకులుగా మిమ్మల్ని మీరు తెలుసుకునే వాళ్ళుగా మీరే మీ జన్మ సార్థకం కావాలంటే మన విగ్రహారాధన ఏం చెప్తుందంటే, నువ్వు విగ్రహం ఎట్లా అయితే పెంకులు తీసేసి విగ్రహం దర్శించి అది పూజనీ స్థానాన్ని అలంకరించిందో అట్లా నీలో ఉన్నటువంటి దుర్గుణాలన్నింటినీ రోజువారీగా నువ్వు ఈ రోజు నా చూపు తేడా వచ్చిందా అంటే నువ్వు గుర్తించాలి. ముందు లోకం కాదు, నువ్వు గుర్తించాలి. అంటే ఎందుకు తేడా వచ్చిందో నువ్వు గుర్తిస్తే దీని కారణం నీకు తెలిస్తే చూపు మారుతూ, మాట మారుతూ, చేతలు మారుతూ, ఇట్లా నిన్ను నువ్వు రోజువారీగా నీలో ఉన్నటువంటి లోపాలు నీకు తెలిసినందుకు ఇతరులకు తప్ప ఎవరికి తెలియదు. నీ గురించి నీకు తెలిసినందుకు ఇతరులకు ఏం తెలుసు? ఇతరులకు తెలియదు. ఇతరులు మనకి ఏదైనా బాగా కనపడే తప్పులు ఇతరులు చెప్పగలరు కానీ సూక్ష్మమైనటువంటి మన కుటుంబంలో అయ్యి ఇతరులకు తెలియదు. అట్లాగే అసలు మన మనసులో ఏముంది ఇతరులకు అసలే తెలియదు. మన మనసును మనం గోప్యంగా ఉంచుకొని చేస్తా ఉంటాం. కానీ నీ మనసు గురించి నీకు తెలిసి నీ మనసును నువ్వు రక్కలేదు చేయగలిగితే, నీ మనసును శాస్త్రీగా నువ్వు తెలుసుకోగలిగితే అద్భుతాన్ని చెప్పి మహాత్ములందరూ ఆ యొక్క విగ్రహాల గొప్పగా ఏంటంటే, విగ్రహం ఎట్లా నేను దాన్ని పూజనే స్థానానికి ఒక బండగా విగ్రహంగా మారి అది పూజింపబడుతుందో అట్లాగే మనం కూడా నీలో ఉన్నటువంటి దుర్గుణాలు సద్గుణాలు రెండూ ఉన్నాయి. మనలో మంచి చెడు రెండూ ఉన్నాయి. కానీ దుర్గుణాలు అంటే చెడ్డ గుణాలని రోజువారీగా తొలగిస్తూ మంచి గుణాలను పెంపొందిస్తూ మంచి గుణాలను మనలో ప్రతిష్ఠ చేయాలి ముందు. తర్వాత మంచి గుణాలను కూడా తొలగించాలి. తొలగించినప్పుడే నువ్వు పూజనీ స్థానానికి అర్హతను సాధిస్తామని చెప్పి మహాత్ములందరూ విగ్రహారాధన అంత గొప్పగా ఉంటుంది. ఇంకా రోజు చెప్పాలి దాని గురించి అయితే. అట్లా విగ్రహారాధన, ఇట్లా ప్రకృతి ఆరాధన, ఇట్లా మనకు అనేక రకమైనటువంటి సృష్టి మొత్తాన్ని ఆరాధించే పద్ధతి మనకు తెలియకుండానే మనం అద్వైతం అంటే ఉన్నదే ఒకటే అనే మాటని మనం తెలియకుండానే మనం ఆరాధిస్తాం. మనం దేన్ని వ్యతిరేకించు. ఈ ప్రపంచంలో భారతదేశంలో 150 కోట్ల జనాభా ఉన్నారు, వేలలో మతాలు ఉన్నాయి, అయినా లక్షల్లో సంస్థలు ఉన్నాయి, అయినా అన్ని మనలో కలుపుకుంటాం, అన్నింటిలో మనగా మారుతాం. మనం ఏది మనకంటూ వేరులో మనం ఏది చూడం. అన్నింటి ఏకత్వంలో భిన్నత్వం లాగా అన్నింటిని ఒక దైవంగా మనం దర్శిస్తూ ఎవరి సాధన చేసుకుంటూ ముందుకు సాగిపోతాం. అట్లాంటి అద్వైతంతో కూడుకున్నటువంటి అలాంటి ఉన్నతమైనటువంటి జీవితం మనం. ఇట్లాంటి జీవితంలో మన యొక్క ప్రకృతి ఆరాధనలన్నీ కూడా చాలా గొప్పగా ఉంది. ఇట్లాంటి ఆరాధనలు మనం చేసుకోవాలంటే ముఖ్యంగా మనకి ఏమిటంటే ఇవన్నీ ఇంత తత్వం, ఇంత జ్ఞానం మనకు అర్థం కాదు కాబట్టి అందుకని మహాత్ములు ఏం చేశారంటే ఇట్లాంటి కార్యక్రమాలన్నీ మనం పెట్టారు. వాటి పట్ల మనం సంపూర్ణ విశ్వాసం కలిగి మనకి కలత వచ్చిన ముఖ్యంగా చాలా మందికి ఏంటంటే ఏమైనా సమస్యలు వస్తే పక్కింటో ఎదిరింటో చెప్తా ఉంటాం. సహజంగా ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఏ సమస్య వచ్చినా అమ్మవారి దగ్గర కూర్చొని 2 కన్నీటి బొట్టులు కాచి అది ఏమిటి నా జీవితం, ఎందుకు ఎట్లా ఉన్నది, కారణం ఏమిటి, నాకు అర్థం కావట్లేదు, నాకు ఆధారమైన దాన్ని నువ్వే కదా, నన్ను కాచి కాపాడాల్సిన దాన్ని నువ్వే కదా, నీవు తప్ప నా ఆర్తిని ఎవరు వినగలరు, ఎవరు తీర్చగలరు, నీవు తప్ప ఏమున్నది నాకు నేను చెప్పి అమ్మవారి పాదాలు పట్టుకుంటే మన ప్రతి సమస్య తీరుతుందని చెప్పి మార్పులు కంటాపదని చెబుతుంది. కాకపోతే మనకు ఆరాధించడం ఎట్లా ఆరాధించాలో తెలియకపోవడం వల్ల మన ఫలితాలు రావద్దు. ఫలితాలు ఏంటంటే మేము కూడా గుడికి పోయినాం, రోజు పోతాం, రావట్లేదని గుడికి పోతే వస్తాయి. గుడికి పోతే ఒక గంట కొట్టి వస్తే రావు. గుడికి పోతే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. దైవాన్ని ఎట్లా దర్శించాలి, మన శివాలయంలోకి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు చక్కగా ఆలయం అంతా చూసుకుంటూ లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారిని దగ్గరికి వెళ్ళిన తర్వాత 2 నేత్రాలు నేత్రపర్వంగా తెరిచి స్వామివారి మనస్సు మొత్తం స్వామివారి వైపు మలిపి ఒక్కసారి ఆరాధించి 2 నేత్రాలు మనం మూస్తే 2 కళ్ళలో మన కళ్ళలోకి నీటి చెమ్మ వస్తుంది. చెమ్మ వచ్చిందంటే నువ్వు అప్పుడు ఏ కోరిక కోరితే ఆ కోరిక ఆ కాలం పరిమితిలో పెట్టి తీసుకుంది. ఎందుకంటే నీ కోరిక అక్కడ చేరింది. కోరిక ఏదో పోయేసిన అంటే మేము ఊరు వచ్చిపోయినా అట్లా మనం దేవాలయానికి వెళ్ళినా, మనం పూజాపీఠంలో ఉన్నా, ఇలాంటి ఆరాధన మీరు చేయగలిగితే, మీ మనసును మీరు మార్చుకోగలిగితే, మిమ్మల్ని మీరు గొప్పగా తీర్చిదిద్దుకోగలిగితే సాక్షాత్ ప్రతి శ్రీమూర్తి అమ్మవారేనని చెప్పి మనం వేదం చూస్తుంది. ప్రతి పురుషుడు శ్రీమన్నారాయణమూర్తే శివమహాదేవుడు అని చెప్తాను. నువ్వు ఆ స్థాయికి నువ్వు ఎదగాలి. ఎదగటం అంటే ఏమి లేదు, నువ్వు అది అయ్యి మనం తెలియకపోవటం వల్ల మనం ఇప్పుడు ఆ విగ్రహంలో పెంకులు తీసేసినట్టు మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ తీసేస్తే మేము చాలా ఒక మొద్దుబారిన బండ లాంటి వాడు.
25 సంవత్సరాల క్రితం సాధన మొదలుపెట్టి సత్యం ఏమిటి, దైవం అంటే ఎవరు, నేనెవరిని, నాకు సృష్టికున్న సంబంధం ఏమిటి, ఈ రకంగా పెద్దలు ఏం చదువుతున్నారు, ఎంతో మంది గురువు యొక్క సహచర్యం, వారి యొక్క పాదస్పర్శ, వారి మాటని ఎప్పుడు వాడి దోషాలకు పట్టుకొని విని దాన్ని పరిశోధన చేసి అనేక శాస్త్రాలను మనకు తెలిసిన పద్ధతిలో మనం చూసుకొని ఈ రకంగా ఎన్నో చేస్తే ఈరోజు నాకే ఆశ్చర్యం అండి. నా జీవితం ఏంటంటే ఇట్లా మారిపోయింది. నేనే ఎంత ఆశ్చర్యం ఉంటుందమ్మా. నేనేం పెద్ద చదువుకోను. ఈరోజు నేను సంస్కృత పదాలు కాబట్టి నానబడ్డామండి. మహాకవి కాళిదాసు ఆయన సమయం ఎంత అవుతుంది మాటలు చెప్పేది. మహాకవి కాళిదాసు ఆయన ఏమీ తెలియదు, తల్లిదండ్రులు లేడు, మూఢుడు, ఆయనకి అసలు ఏమీ తెలియదు. కానీ ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకు ఒక కూతురు ఉన్నది. ఆ కూతురు బాగా తెలియగలది, అందమైంది, అవన్నీ అక్షరశాస్త్ర విద్యలన్నీ తెలుసు. కానీ ఆమె నేర్పినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ఒక అబ్బాయి నింపాడు, ఆమె పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. కాకపోతే రాజుని అడగాలంటే ఆయన భయం కదా. అందుకని చెప్పి ఒకరోజు రాజుగారు ఏం చేశాడంటే పిలిచి ఆ అబ్బాయిని పిలిచి, ఆయన మరి మా కూతురు గొప్పవాడి గొప్పది, ఆమె అక్షరశాస్త్ర విద్యలన్నీ తెలిసింది కాబట్టి ఆమె కథ వరుణ్ణి, ఎందుకంటే ఐఏఎస్ ఎంపీ చేయాలంటే ఐఏఎస్ కంటే ఒక సీనియర్ అయితేనే కదా, నీకు అన్నీ తెలుసు కాబట్టి మా కూతురుకు తగ్గినటువంటి వరుణ్ణి నువ్వు ఎంపిక చేయాలి. ఆయన పాపం కడుపులో బాధ కలిగింది. ఆయన చేసుకుందాం అనుకుంటే నాకు చెప్పి నేను అడగలేనాయా ఏమి చేయాలని చెప్పి ఆయన మనసులో ఈర్ష్య అసూయ కలిగింది. అంటే ఈర్ష్య అంటే ఏమిటంటే నాకు లేదనే బాధ, నాకు దక్కలేదనే బాధ. అసూయ ఏమిటంటే ఎదటోడికి ఉందనే బాధ. ఈ రెండు చాలా మనల్ని ఎంత కింద స్థాయిలో చేసుకోవాలి. మన మనసు రోజు ఎంత చెప్పినా అప్పుడప్పుడే వచ్చి కదిలిస్తా ఉంది. ఈర్ష్య అసూయ రెండే కాదు మనిషిని నాశనం చేయడానికి. ఎందుకంటే రోజు మనం లేదని వెళుతూ ఉంటాం, ఎక్కడికి ఉందని వెళ్తూ ఉంటాం. వాడుకుంటే నీకు రాదు, నీకుంటే నీకు లేకపోయినా నువ్వు వేడితే వస్తా. దానికి తగ్గట్టు కర్మ చేసుకోవాలి, దానికి తగ్గట్టు దైవాన్ని నమ్ముకోవాలి, లేదా నువ్వు చేసిన పాపాలు ఏమన్నా అనుభవించాలి, ఇవన్నీ చేయాలి. సరే, ఈ అసూయ వల్ల ఆయనకి అసూయ కలిగి నాకు ఈటానికి అడగలేని ధైర్యం లేదు, కానీ మరి నన్ను కాదు వేరే వాళ్ళని ఎంపిక చేయమన్నాడు. అందుకు కాబట్టి ఎక్కడన్నా ఒక మూడు నేను ఎంపిక చేసి ఈమెకు పెళ్లి చేయాలని చెప్పి ఆయన మనసులో పడ్డాడు. పడికి ఆయన మొత్తం తిరుగుతున్నాడు, దేశపర్యాడు చేస్తాను చెప్పిన నరసింహ వాళ్ళని కూర్చొచ్చాక ఒక చింత చెట్టు కొమ్మ మీద కూర్చొని ఆ మూడు ఎట్లా ఉన్నాడంటే కొమ్మ ఇటువైపు కూర్చొని నరుకుంటుంది. అంటే ఆయన పడుతుంది కింద, అది తెలియదు. అంటే అంత అజ్ఞానం అనమాట. ఆయన చూసిన తర్వాత నేను కనిపించింది వీడైతే కరెక్ట్ అబ్బాయి అనుకొని వాడిని ఎంపిక చేసి ఆయనకి ఏం చెప్పిందంటే, అబ్బాయి రాజుగారి కూతురుతో నేను వివాహం జరిగింది, నాకు చాలా బాగుంటుంది, అందుకంతా మంచి తెలియగలది, కానీ నేను చెప్పాను నువ్వు నడుచుకో అని చెప్పి ఆయన మొత్తం కొత్త బట్టతోని వేషం ధరించి బొట్టు పెట్టి బ్రహ్మాండంగా బ్రాహ్మణులు తయారు చేసి అక్కడ రాజుగారిని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఏం అడిగినా ఇట్లా నవ్వు అంతే, మిగతాది నేను నడిపిస్తా కథ అని చెప్పి ఈయన చేసుకుపోయినాడు. చేసుకున్న తర్వాత రాజుగారు ఒక మాట్లాడిగాడు, ఈయన ఇట్లా అన్నాడు. ఆయన తనకు అర్థాన్ని ఆయన చెప్పాడు, ఆయన తెలుసుగా. ఆయన అర్థాలు చెప్పినా సరే ఆయన ఎంపిక చేసి బాగుంది, పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళిద్దరిని గదిలో తోలిన తర్వాత మరి అమ్మవారు ఉజ్జయిని మహాంకాంగళి అంటారు వాడు. అక్కడ అమ్మవారి గుడి, ఆ గుడి వాళ్ళు కట్టించిన గుడి, వాళ్ళ ఆరాధన అమ్మవారు అంటారు. ఆమె పోయిన తర్వాత ఆమె ఏంటంటే శాస్త్ర పాండిత్యం బాగా పండిపోయింది. ముందు భర్తతో కాసేపు శాస్త్ర సంభాషణ చేద్దాం అనుకొని ఆమె పోయి ఆయన కదిలించింది. ఆయన పడుకొని నిద్రపోతాడు. కదిలించిన తర్వాత లేచిన తర్వాత శాస్త్ర ప్రావీణ్యం గురించి మాట్లాడినాం. ఏదో వరవలు ఉండవో అన్నాడు. ఇదేంటి నింటానని చెప్పి ఆమె మళ్ళీ లేపి గట్టిగా అడిగింది. ఆమె ధైర్యం ఎక్కువ. అడిగిన తర్వాత నాకు అసలు ఏం తెలియదు, అయ్యేం తెలియకుండా ఎట్లా వచ్చి ఏంటంటే జరిగిన స్టోరీ అవునా అంటే రా అని చెప్పి ఆమె ఏం చేయాలంటే అమ్మవారి గుళ్ళో చేసుకుని తలుపు తీసి లోన పడేసి అమ్మవారి దగ్గర ఏడుచుకొని అమ్మవారిని అడుక్కోబో అని చెప్పి ఆమె వెళ్ళిపోయి భర్తను వదిలేసిన తర్వాత ఆయనకు అర్థం కాదు, అయ్యో సినిమా కూడా వచ్చింది కానీ ఎప్పుడో చూసి నాకు గుర్తులేదు. సరే, అలా ఆయన ఏం చేసిందంటే ఆయన అయోమయం అర్థం కాక అమ్మవారి పాదాలు పడుకున్నాడు. పోయి అమ్మ నాకేం తెలియదు, ఏమి చేయాలని నా పరిస్థితి ఏంటని మూఢంగా ఉన్నటువంటి భక్తి చాలా గొప్ప పడుతుందమ్మా. అది అజ్ఞానంగా ఉన్నటువంటిది కానీ అతని విశ్వాసం సంపూర్ణంగా ఉంటుంది. తెలియకన్నాడు కొద్ది నమ్ముడు కొద్ది నమ్మడు అటుగా ఉండదు. కానీ మూఢభక్తి అంత గొప్పగా ఉంటుంది. అలా నమ్మటం వాళ్ళ అమ్మవారి ప్రత్యక్షమైంది. అమ్మవారి ప్రత్యక్షమైన తర్వాత ఈ ఏం కోరుకోవాలో కూడా తెలియదు. కానీ ఏమన్నాడంటే, అమ్మ నాకు నేను పెళ్లి చేసుకున్నా, మరి ఆమె ఏదో కావాలని ఆశించింది, నా దగ్గర ఏం లేదు, కానీ నాకు ఇప్పుడున్న తెలివంతా పోయి కొత్త తెలివి వచ్చేటట్టు చూడమని చెప్పింది. ఆ తర్వాత ఆయన ఏమీ తెలియని వాడు మహాకవి కాళిదాసుడు. అంటే అమ్మవారిని సృష్టించడం మొదలుపెట్టిన గుళ్ళోనే
అమ్మవారి ఆరాధన ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు ఒక రోజు అమ్మవారి యొక్క గ్రంథాలు ఆయన పేరు మీద కూడా ఉంది. శ్యామలాదేవి అష్టకం రాసింది. అట్లాంటి అష్టకం రాసి అమ్మవారిని అంతగా స్తుతించి ఆయన అనేక గ్రామాల్లో తిరుగుతా ఆయన ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని గౌరవాన్ని పొందుతుంటే అప్పుడు భార్యని తెలిసి ఆయన పిలిపించి ఆయనతో సాంగత్యం వాడు బ్రహ్మాండంగా జీవించుకున్నాడు. అంటే కథ మనకి ఏం చెబుతుందంటే నీకు ఏమీ అర్థం కాకపోయినా అమ్మవారిని పట్టుకో. మనకు అందుకే దేవతను కూడా చూడండి, సరస్వతి మాత విద్య సర్వ విద్యలకి మూలమా. ఏ పండితులైనా అడగండి, సరస్వతి యొక్క అనుగ్రహం అయ్యాము. గరిపడి లేకంటే అడిగితే సరస్వతి యొక్క అనుగ్రహం, ఆ అనుగ్రహం కాదు మేము ఏం చేయలేము. అంటే అంత పాండిత్యం అమ్మవారి యొక్క రూపం, అమ్మవారి యొక్క స్వరూపమై ఉంది. లక్ష్మీదేవి సర్వ సంపదలకు నిలయం, దుర్గాదేవి ధైర్యానికి అన్నింటికి నిలయం. ఇట్లా మనకు రూపం, భావం, ఆచరణ ఇవన్నీ అంత గొప్ప ఉండేందుకు ఈ ఆరాధనలన్నీ తెలుస్తుంటే ముందు ప్రకటించుకోవాలి. అంత గొప్ప ఆరాధన మన అన్ని. అందుకని ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని శ్రీమూర్తులు ముఖ్యంగా కాపాడాల్సిన బాధ్యత అంతా ఇప్పుడు మన శ్రీమూర్తుల మీదే ఉంది. అట్లాంటి శ్రీమూర్తులు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తు ఎక్కువగా చేసుకోవాలి. వాస్తవానికి వచ్చేటప్పుడు అలాంటి కష్టం అనిపించింది. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఆప్యాయత మీ అందరి యొక్క భక్తి అని చూసిన తర్వాత మాకు చాలా సంతోషం కలిగింది. అందుకని సమయం అయిపోతుంది కాబట్టి ఈ కార్యక్రమం వచ్చి భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడన్నా ఉంటే ఇందులో ఎందుకంటే అమ్మవారి ఆరాధన అమ్మవారి గురించి మనం చెప్పుకోవడం ఏంటో తార్కికంగా, ఎందుకంటే గురు పరంపర, గురువు యొక్క సాంగత్యం, దేవతలు పూజలు అదొక పద్ధతి, కానీ జ్ఞానం వైపు ఇంకొక పద్ధతి. ఈ మనకి భూతత్వం అనేది ఎప్పటి నుంచో ఉన్నది. ఆ తత్వం, ఆ విధానాలు అప్పుడప్పుడు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఇలాంటి కార్యక్రమాలు ఏం పైసా ఖర్చు లేదు. అందరూ ఒకటి ఏదో గుళ్ళో కూర్చుంటాం, అదేం మాట్లాడుకుంటాం. వినంగా నీ మనసు నీకే తెలుస్తుంది. కొన్నాళ్ళు చేయండి. అట్లా సాధన చేస్తూ ఉంటే మానవుడు దేవుడు అవుతుంది. ఏం కాదు, దేవుడు అవుతుంది. దేవుడు అయ్యేటువంటి జ్ఞానం మన దగ్గర, మన గ్రంథాలు, మన గురువులు మనకు ఇచ్చారు కాబట్టి అటువంటి జ్ఞానంగా మారి కుటుంబాలని సస్యశ్యామలు భారతదేశం అంతా కూడా ఒక హైందవ విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు వర్ధిల్లాలని, అందరూ కూడా కుటుంబాలు సాధించాలని మనసారా కోరుకుంటూ మరి సర్వం అమ్మవారి యొక్క మరి శివపార్వతులకి పాదాలకు సమర్పిస్తూ మనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. హరి ఓం తత్వ స్వయం శివార్పణ.